స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఉద్యోగ ఉపాధ్యాయులు పదవి విరమణ చేసి చివరికి మాకు రావాల్సినటువంటి బకాయి బిల్లులు ఎలాంటి కూడా ప్రభుత్వం నుంచి రాలేకపోతే చివరికి మేము ఇవాళ రోడ్ల మీద పడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ ఈ ప్రజా పరిపాలన మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి రోడ్ల మీద పడేసింది. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ మాకు ఈ 22 మాసాల నుంచి ప్రభుత్వం నుంచి మాకు రావాల్సినటువంటి జీపీఎఫ్ బకాయిలు కానివ్వండి, అలాగనే ఈ జిఎల్స్ కానివ్వండి, ఈ లీవ్ ఎన్కాష్మెంట్స్ కానీ, మరి ఎలాంటి గ్రాడ్యుయేట్స్ కానీ మాకు ప్రభుత్వం నుంచి మాకు ఇంతవరకు అందలేదు. మరి ఇలా ఎంతోమంది ఉద్యోగులు ఉపాధ్యాయులు మనోవేదనకు గురయ్యి మనస్తాపం గురి చేసి ఇవాళ ప్రాణాయాపం చేస్తున్నారు, చచ్చిపోతూ ఉన్నారు. మరి ఇవాళ ఈ హత్య చేసిన ఈ ప్రాణాలు పోతున్నటువంటి వారికి ఇవాళ ప్రభుత్వం బాధ్యత వహించవలసిన అవసరం ఉందని చెప్పి నేను ఈ వేదిక మీద పత్రికా విలేకరుల ముందట నేను తెలియజేస్తా ఉన్నాను. ఏంది అసలు మాకు అర్థమైతే లేదు. వేరే పథకాలకు మీకు ఎవరు పెట్టమన్నారు? వేరే పథకాలు ఫ్రీ బస్ పెట్టమన్నా మేము పెట్టమనలేదు కదా. మా పైసలు మాకు ఇవ్వాలి. మా పైసలతో మీరు ఫ్రీ బస్సు, కరెంట్ ఫ్రీ ఇస్తున్నారు. వాళ్ళకు పొలాలలో ఎకరాల పొలాలు ఉన్నాయి, వాళ్ళు ఫ్రీ బస్సులు ఎక్కుతున్నారు, ఫ్రీ కరెంట్ తీసుకుంటున్నారు. మాకు గవర్నమెంట్ వాళ్ళకి ఏమైనా గ్యాస్ ఉందా, కరెంట్ ఫ్రీ ఉందా, ఏమన్నా ఉందా? మాకు మా పైసలు మాకు ఇస్తే మేము బతుకుతాము. మీరు ఇట్లా చేయడం మేము ధర్మమా, సమంజసమా? మేము తెలుసుకుంటే మీరు దిగిపోవాల్సి వస్తుంది. దయచేసి మీరు ఇప్పుడైనా కన్ను విప్పండి. కన్ను విప్పకుంటే మాత్రం జూబ్లీ హిల్స్లో మీరు చూసుకోండి ఏమవుతుందో మీ పరిస్థితి. ఏమీ కోరలేదు. మేము కష్టపడి మేము ఎన్నో ఏళ్ళు సర్వీస్ చేసి మా జీవితం మొత్తం గవర్నమెంట్ దారపోసి ఇవాళ మేము మా పెన్షన్లు, మా బకాయిలు మాకు చెల్లించడానికి మేము ఇవాళ రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వచ్చిందండి. మీకు ఇది న్యాయమా సీఎం గారు? మీ బంధువులు, మీ అక్క చెల్లెళ్ళు, మీ అమ్మాయిలు మీరు ఇట్లనే చేస్తారా? మీకు ఇది న్యాయంగా అనిపిస్తుందా? మేము జీవితంలో ఈ ఉపాధ్యాయ వృత్తి చేపట్టి ఒక తప్పు చేసినామంటే మేము కాంగ్రెస్ని ఎన్నుకోవడమేనా? మేము చేసిన పెద్ద తప్పు. మీరు కొంచెమన్నా న్యాయంగా ఆలోచించి మా సమస్యల్ని పరిష్కరించి మా బకాయిలు మాకు ఇప్పించాలని. మాకు ఇంట్లలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు కానీ, పిల్లల సమస్యలు కానీ, సెటిల్మెంట్ కాక ఎన్నో సమస్యలతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. మా ఇబ్బందులను మీరు గుర్తించారా? ఎన్నో గవర్నమెంట్లు మారినాయి. అందరికీ ఇదే న్యాయం చేసి రిటైర్ అయిన ఉద్యోగస్తులకి మీరు ఎందుకు మా మీద ఎందుకు ఇంత కక్ష పడుతున్నారు? మేము చేసిన పాపం ఏంటి? మేము ఉద్యోగం చేసి మేము రిటైర్ అయ్యి మేము ఇంత చేసి త్యాగం చేసి గవర్నమెంట్కి ఇంత త్యాగం చేసి మేము ఇప్పుడు రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చొని మేము ఈ శిక్షలు అనుభవించాల్సిన పరిస్థితి మాకెందుకు? మీరు మా మీద కొంచెం అన్న కనికరం చూపించి మా బకాయిలు మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.